మొబైల్ డేటాని విశ్లేషిస్తోంది ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇంటి నుంచి బ్యాక్ ప్యాక్లో మౌనిక తాళ 2 చేతుల్ని తీసుకెళ్లాడు రవీంద్ర. గాజువాక దగ్గర ఒక పెట్రోల్ బంకులో ఖాళీ బాటిల్లో పెట్రోల్ పోయాలని అడిగాడు రవీంద్ర. దానికి సిబ్బంది నిరాకరించారు. కుదరకపోవడంతో గోపాలపట్నం వెళ్లి అక్కడి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నాడు నిందితుడు. అక్కడి నుంచి అడవివరం దారపాలెం రోడ్డులో నిర్మానుష్య ప్రాంతంలోని జీడి తోటల్లోకి వెళ్లి అక్కడ మౌనిక తల చేతులపై పెట్రోల్ పోసి వాటిని తగులబెట్టాడు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నించాడు నిందితుడు. కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఖాజా, దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? విచారణలో నిందితుడు ఏమని సమాధానాలు చెప్తున్నాడు? పూర్తి వివరాలు ఏంటి? ఎప్పుడు పరిచయం ఏంది? ఎందుకు హత్య దాకా దారి తీసింది అనేది? గాజువాకలో మౌనిక హత్య కేసు విషయంలో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఏప్రిల్ 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే మరోవైపు నిందితుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే ఆ మర్డర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రైమా ఫేసిగా కొన్ని ఆధారాలను సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించి ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఒకవైపు నిందితుడి మొబైల్ డేటాతో పాటు మృతురాలి మొబైల్ డేటా కూడా విశ్లేషించే పనిలో ఉన్నారు. ఎందుకంటే కన్ఫెషన్ రిపోర్ట్లో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. మౌనికతో పరిచయం, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత బ్రేకప్తో పాటు ఇప్పుడు హత్యకు దారితీసిన అంశాలు మొత్తం అన్నీ కూడా దాదాపుగా 5 పేజీల కన్ఫెషన్ ఇచ్చాడు. దానికి సంబంధించిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. మొత్తం మీద 2021 కోవిడ్ సమయంలో ఒకటి డేటింగ్ యాప్ ద్వారా మౌనికకు ఈ రవీంద్ర పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆ సమయంలో ఒక కాల్ సెంటర్ ఉద్యోగిగా మౌనిక తనకు పరిచయం చేసుకుందని ఈ రవీంద్ర పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చాడు కన్ఫెషన్ రిపోర్ట్లో. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య 2023 వరకు ప్రేమ వ్యవహారం సాగింది. ఆ తర్వాత బ్రేకప్ అయింది. అయితే ఇదే సమయంలో అంటే ప్రేమాయణం కొనసాగుతున్న సమయంలోనే వాళ్ళిద్దరు కూడా అంటే మౌనికను రవీంద్ర వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి మధ్య ఏకప్రాయం కుదరకపోవడంతో ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత 2023లోనే మరో రాజాంకు చెందిన మరో యువతితో రవీంద్ర మ్యారేజ్ చేసుకుంటూ ఆ తర్వాత వారికి ఇద్దరు కలిపి ఒక 4 నెలల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాన్పు కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇదే క్రమంలో మళ్ళీ మౌనికతో సంబంధాలు అనేవి కొనసాగుతున్నాయి రవీంద్రకి. ఇదే క్రమంలో ఆదివారం నాడు ఒక బైక్పై అంటే మురళీనగర్ ప్రాంతం నుంచి బైక్పై మౌనికను ఇంటి వరకు తీసుకొచ్చినట్టుగా ఈ రవీంద్ర చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా కొన్ని ఉన్నట్టు చెప్పాడు. దీంతోపాటు కొన్ని తన జీవితం నుంచి దూరం అవ్వాలని కూడా ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసిందే. అంటే ఇదే నేపథ్యంలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో ముక్కు నోరు మూసిన సమయంలో ఆమె స్పృహ పడిపోయింది. ఆ తర్వాత ఆమె గొంతు నొక్కి చంపేశాడు. ఆ తర్వాత బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని అనుకుని ముక్కలుగా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ కత్తి కోసం ఒక షాపుకు వెళ్ళాడు. అక్కడ అనుకున్న స్థాయిలో కత్తి దొరకపోవడంతో ఇంటికి వచ్చి మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కత్తి తెచ్చుకున్న తర్వాత ఆమెను ముక్కలుగా చేశాడు. తల చేతులు వేరు చేసిన తర్వాత వాష్రూమ్లోకి తీసుకెళ్లి తలను పూర్తిగా ఒక బకెట్లో వేశాడు. ఆ తర్వాత ఈ ముక్కలను కూడా కొంతమంది ముక్కలను ఫ్రిడ్జ్లో పెట్టాడు. మరికొన్ని ముక్కలను మూట కట్టాడు. ఆ తల 2 చేతులని బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వెళ్తున్న క్రమంలో ఆ ఖాళీ పెట్రోల్ బాటిల్ కూడా తీసుకెళ్ళాడు. ఇదే క్రమంలో గాజువాక ప్రాంతంలో ఆ పెట్రోల్ బాటిల్లో పెట్రోల్ వేయాలని ఒక బంకులో కొనేసరికి అక్కడ పెట్రోల్ వేయలేదు. ఆ తర్వాత గోపాలపట్నం ప్రాంతంలో ఒక పెట్రోల్ను వేయించుకుని ఆ తర్వాత తీసుకెళ్లి ఆ తల 2 చేతులను పూర్తిగా కాల్చివేశాడు. ఇదే క్రమంలో ఈరోజు ఈ మార్చురీలో ఈ డెడ్ బాడీ మౌనిక డెడ్ బాడీ ఏదైతే ఉందో ఇక్కడ పోస్ట్ మార్టం జరగనుంది. మొత్తం 5 ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలన్నీ కూడా మార్చురీలో భద్రపరిచారు. కాసేపట్లో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు పోలీసులు. మరోవైపు మార్చురీలో పోస్ట్ మార్టం అయిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక ఈ అధికారులు ఫోరెన్సిక్ నిపుణులు సమర్పించారు. దీంతోపాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని నిందితుడిని పోలీసులు. రైట్ కాజా.